ప్రస్తుతమున్న పాన్ ఇండియా హీరోల కంటే ముందే రామ్ చరణ్ బాలీవుడ్ లో సినిమా చేశారు. రిజల్ట్ సంగతి పక్కన పెడితే నార్త్ మార్కెట్ ని టచ్ చేశారు. ఆ తర్వాత రాజమౌళి సినిమా బూస్టప్ ఇచ్చినా ఇప్పుడు తన సొంత క్యాలిబర్ తోనే మార్కెట్ ని ఎక్స్పాండ్ చేసుకోవాల్సి ఉంది రామ్ చరణ్ కి. ప్రభాస్ కంటే ముందే రామ్ చరణ్ హిందీలో డైరెక్ట్ మూవీ చేశారు. ఎన్నో ఆశలతో జంజీర్గా బాలీవుడ్ మూవీ చేసిన చరణ్ ఆ సినిమాతో డిజాస్టర్ ఫేస్ చేశారు. ఆ తర్వాత మళ్లీ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన RRRతో బాలీవుడ్ మార్కెట్ ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశారు. రాజమౌళి చరిష్మాకి తోడు కంటెంట్ ఉండడంతో చరణ్ కి బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ క్రియేట్ అయింది. అయితే అదే జోష్లో ఆ తర్వాత శంకర్ డైరెక్షన్లో వచ్చిన గేమ్ చేంజర్ మూవీని హిందీలో రిలీజ్ చేశారు. కానీ ఏమాత్రం వర్కౌట్ కాలేదు. మరి ఈ సంవత్సరం భారీ అంచనాలతో పెద్దిని పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్న తెలుగు తర్వాత మెయిన్ టార్గెట్ మాత్రం బాలీవుడ్దే. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా పెద్ది నుంచి పవర్ఫుల్ వీడియో రిలీజ్ అయింది. పాన్ ఇండియా ఆడియన్స్ కి రిలేట్ అయ్యే ఎలిమెంట్స్ తో పాటు రామ్ చరణ్ చరిష్మా ఈసారి చరణ్ కి బాలీవుడ్ మార్కెట్ ని ఈజీ చేసేలానే కనిపిస్తోంది. RRR తప్పించి పెద్దగా వర్కౌట్ కాకపోయినా పెద్ది మీద మాత్రం భారీ అంచనాలున్నాయి అటు టీంతో పాటు జనానికి. అందుకే హీరోయిన్ గా జాన్వీని, విలన్ గా దివ్యేందుని తీసుకుని బాలీవుడ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మరి పెద్ది ఈసారి చరణ్ బాలీవుడ్ మార్కెట్ వాల్యూని ఏ రేంజ్ లో చూపిస్తుందన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. వీళ్ళు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు, మార్కెట్ మీద కన్నేస్తున్నారు. అసలు నేను బాలీవుడ్ సినిమా ఎందుకు చేస్తాను అన్న మహేష్ ఈసారి పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాతో మహేష్ హీరోగా చేస్తున్న వారణాసితో మహేష్ బాలీవుడ్ లో మార్కెట్ ని స్టార్ట్ చేయబోతున్నారు. మరి మహేష్ కి బాలీవుడ్ అరంగేట్రం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.